నమస్తే అందరికి. రాత్రి తిన్నాం, ఇంకా ఓపిక లేదనమాట. సో అక్కడికి అయిపోయింది బ్లాగ్. సెకండ్ డే ఆఫ్ రైడ్ మాది. ప్రజెంట్ మేము హాలిడేలో ఉన్నాం. టైం 8 దాటిపోయింది. ఎంతైంది ఎగ్జాక్ట్ తెలియదు. బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ లో మనకి పరాటా ప్లస్ శాండ్విచ్ ఏదో ఉంది. మా వాళ్ళంతా రెడీ అయిపోయినారు. మొత్తం రెడీ అయిపోయారు మా వాళ్ళంతా. ఫోటోలు గీటలు రీనికి సెట్ చేసుకుంటున్నారు. అండ్ బండ్లు కూడా స్టార్ట్ చేసి పెట్టినాం. బండి ఎందుకు స్టార్ట్ చేయాలంటే రాత్రి నుంచి మనం -డిగ్రీలో ఉన్నాం కాబట్టి ఇంజన్ అనేది చాలా చల్లగా అయిపోతుంది. పార్ట్స్ అనేవి కూల్ అయిపోవడం వల్ల ఇమీడియట్లీ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తే ఎక్కడైనా స్టక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మనం ఇంజన్ని కొంచెం స్టార్ట్ పెట్టుకుని ఒక 15-20 మినిట్స్ స్టార్ట్ పెట్టుకుంటే పెట్రోల్ అయిపోతుంది. సో మంచిగా 15 మినిట్స్ పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు 100, 120, 150 కొట్టినా కూడా మీకు ఏ విధమైన ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నామా, అంతా లైన్అప్ చేస్తున్నాం బండ్లన్నీ. ఈరోజు మనం ఉమ్లింగ్లా పాస్కి వెళ్తున్నాం. సో మనకు వాటర్ కూడా దొరకదు కాబట్టి వాటర్ పక్క క్యారీ చేయాలి. యాక్చువల్లీ నేను ఉమ్లింగ్లా పోతున్నా. తర్వాత నాకు తెలిసింది మేము వెళ్ళేది ఫొతిలా పాస్ అంట. మా బ్రో చెప్పింది నాకు. సో మేము ఫస్ట్ ఇప్పుడు ఫొతిలా పాస్ వెళ్తున్నాం. వెళ్తుంటే మాత్రం రోడ్డు సూపర్ ఉంది. ఘాట్ సెక్షన్లో మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. కొంచెం తలనొప్పించినట్టు అనిపించింది, బట్ చాలా వర్త్ఫుల్ అనమాట. ఇదంతా లేకపోతే లదాఖ్కి అసలు పోయి కూడా వేస్ట్ కదా. ప్రపంచంలోనే 6వ హైయెస్ట్ మోటరబుల్ పాస్. బ్రో పెళ్ళి అయిపోతే నీకు ఈ వీడియోతో. మేము అందరం 124 ఫీట్ పైన ఉన్నాం. అరే రాజు, మన ఇద్దరం కలిసి ఫోటో తీద్దాం. ఇదే ఫొతిలా పాస్. 18,124 ఫీట్ ఉందా, అంతేనా? ఓకే, మెమరీ పవర్ నాకు చాలా ఉంది. ఇక్కడ నుంచి మనం ఇంకెంత దూరం పోతే అది వస్తుంది బ్రో? అంతనా? ఈయన ఏందో బ్లాగులు చేస్తాడు, 5 గంటలు తింటాడు, అర్థం కావట్లేదు. 5 గంటలు తింటాడు. బోలో జుబాన్ చేశారు. ఫొతిలా పాస్ నుండి ఇప్పుడు ఉమ్లింగ్లాకి వెళ్ళాలి. ఫొతిలా పాస్కి వస్తుంటే ఓకే, ఒక మాదిరి ఘాట్ సెక్షన్. వెళ్తుంటే ఎట్లుంది చూడండి రోడ్లు. ఎన్ని టర్నింగ్స్ అంటే ఆల్మోస్ట్ 100కు పైన టర్నింగ్స్ ఉన్నాయి. మేమైతే ఇంకా టర్నింగ్లు చేసి అలసిపోయినాము. లాస్ట్కి వుడెన్ బ్రిడ్జ్ దాటినాక మాకు చిన్నపాటి స్వర్గం కనిపించింది అనమాట. ఇప్పుడే మనం ఫొటిలా పాస్ నుంచి మొత్తం ఘాట్ సెక్షన్ దాటుకొని కెఫే కజిరంగాకి వచ్చినాం. ఈ విలేజ్ పేరు ఏం పేరు బ్రో? సిసుమ్లా. అలాంటిది ఒక విలేజ్, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. కేఫే మాత్రం బాగుంది. బ్రో ఇట్లుంది బల్లిగుంటది అది. కారం పొడి కారం వేసుకున్నట్లే. ఇక్కడ నుంచి మనకి బీజింగ్ 3532 కిలోమీటర్స్ ఉంది. ఇటు పోవాలి, ఇటే పోవాలి. ఎల్లో అంటే డేంజర్ బ్రో. ఇష్టమనా లేకపోతే ఏంది? ఓ ఇది మర్చిపోయా బ్రో. ఇక్కడ ఒకటి ఉందా? ఓ బ్రో చెప్పు. ఇస్లామాబాద్ డేంజర్. ఇస్లామాబాద్ సింబల్ వెళ్ళు. యాక్చువల్లీ ఇస్లామాబాద్ కి పోతే ఏమైందంటే అయిపోతారని. ఇవన్నీ ఇండియావి. మన ఇండియాలో ఉన్నాం కాబట్టి. న్యూఢిల్లీ, కోల్కతా, గువాహతి, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్ తీసి హైదరాబాద్ వచ్చేస్తుంది. ఇది తీసేసి అమెరికా వచ్చేస్తుంది. సో మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు మార్గం అనమాట మనం వెళ్ళేది. ఉమ్లింగ్లా పాస్ 19,024 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఈ హైట్లో ఉన్న ఓన్లీ ఒకే ఒక రోడ్డు మన ఇండియాలోనే ఉంది. సో దానికి మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. సో ఇప్పుడు మనం అదే రోడ్డుకి బైక్ రైడ్ చేసుకుంటూ పోతున్నాం. చాలా కొంతమంది మాత్రమే వెళ్తూ ఉంటారు ఈ ప్లేస్కి. సో దాంట్లో మనం కూడా వెళ్ళిపోతున్నాం కాబట్టి చాలా ప్రౌడ్గా ఉంది నాకైతే. పక్కనైతే మంచి స్నో ఉంది. ఆ స్నో పక్కన పెట్టుకొని బండి నడుపుతుంటే ఆ ఫీలే వేరు. చల్ల గాలి తగులుతుంది. అసలు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. నా వల్ల కాలేదు చూస్తూ ఉంటే. సూపర్ ఎక్స్పీరియన్స్. మనం పైకి వెళ్తున్న కొద్దీ వాతావరణం చల్లగా అవుతుంది. మనకు ఆక్సిజన్ కూడా కొంచెం తక్కువ అవుతున్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. సో అట్లే అనిపించింది నాకు కూడా. అండ్ పోతుంటే నాకు వాటర్ కావాలనిపించే, కొంచెం మధ్యలో ఆగి వాటర్ కూడా తాగిండే. అండ్ టర్నింగ్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా పోతూ ఉంటే మనకి ఈజీ అయిపోద్ది అన్నట్టు. ఎవరైతే ఫస్ట్ టైం ఉమ్లింగ్లా పాస్ పోతుంటారో కొంచెం జాగ్రత్తగా బైక్ రైడ్ చేస్తే చాలు.
మరీ ఎక్కువ జాగ్రత్త అవసరం లేదు, కొంచెం జాగ్రత్త చాలు. సో అస్సలు భయపడాల్సిన అవసరం అయితే లేదు, హాయిగా రైడ్ ఎంజాయ్ చేయొచ్చు మనమైతే. ఫైనల్లీ మనమైతే ఉమ్లింగ్లా పాస్కి వచ్చేసినాం. 19,024 ఫీట్ల హైట్లో ఉన్న రోడ్డు మార్గానికి అయితే మనం వచ్చేసినాము. చాలా ఎక్సైటెడ్గా ఉంది, మాటలు కూడా ధరపడుతున్నాయి నాకు. ఇప్పుడే మేము ఉమ్లింగ్లా పాస్కి వచ్చేసినాం. 19,024 ఫీట్ల ఎత్తులో ఉన్నాం. ఇప్పుడే ఆపా నేనే నడిపాను. ఆయన చుట్టూ చూడండి, చెట్లు గిట్ల ఏముండవు. ఎలా ఉంది రాజు బ్రో? చాలు, ఈ జన్మకి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు మార్గంలో నేను బైక్ నడిపినా చాలు అంతే. ఉమ్లింగ్లా పాస్లో ఆక్సిజన్ తక్కువ ఉంటుందని తెలిసినా కూడా మంచి టైం స్పెండ్ చేసినాం. అక్కడ ఎగిరి దుంకి ఫోటోలు కూడా దిగినట్టయితే అవన్నీ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు మేము న్యూమాకి రిటర్న్ అయిపోతున్నాము. న్యూమాకి వెళ్తుంటే వయా కోయిల్ దుంకి రోడ్ చూజ్ చేసుకున్నాం మేము. బ్యూటిఫుల్ రోడ్, ఇంకా అసలు లదాఖ్ సిరీస్ మొత్తంలో నాకు కళ్ళు మూసుకుంటే గుర్తొచ్చే రోడ్డు ఇదే రోడ్డు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది రీసెంట్గా వేసేసారు అనమాట రోడ్డు. ఇంతకుముందు ఇదంతా ఆఫ్ రోడింగ్లా ఉండేది, ఇప్పుడు సూపర్ రోడ్డు. మా బండ్లు కొడితే 100 కంటే తక్కుతలేదు, అంత స్పీడ్ వెళ్ళాం అనమాట. ఆపోజిట్లో ఒక వెహికల్ వచ్చేది లేదు, మొత్తం మా గురించి ఒక రోడ్డు వేసినట్టుందనమాట గవర్నమెంట్. అంత బాగుంది. ఇలాంటి రోడ్లో రైడ్ చేయడం అనేది చాలామందికి కోరిక. సో ఎవరైతే లదాఖ్ వస్తారో డెఫినెట్గా మీరు ఉమ్లింగ్లాకి వెళ్తే రిటర్న్ వెళ్ళేటప్పుడు వయా కోయిల్ దుంకి రోడ్ వెళ్ళండి. చెప్తున్నా కదా, స్వర్గం అంటే ఇంకా ఇదే అనమాట. నాకు తెలిసి ఎంత బాగుంది అసలు, ఎక్కడ ఏది కనిపించట్లేదు మేము తప్ప. అటు కొండలు ఇటు గ్రీనరీ, అసలు చెప్పడానికి మాటలు చాలు. మీరు డెఫినెట్గా లదాఖ్ అయితే వెళ్ళిపోండి. అంతే అంతే అంతే. నుంచి రిటర్న్ అవుతున్నాం అనమాట. వచ్చినాము అయితే దారిలో వస్తుంటే మధ్యలో రోడ్ వేస్తున్నారు. రోడ్డు మాత్రం ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో బెస్ట్ రోడ్డు. నేను చూసిన దాంట్లో చక్కగా ఉంది, దంచితే ఉందా తగ్గలేదు. ఇంకా మధ్యలో వెనకాల రోడ్లు వేస్తున్నారు కాబట్టి కొంచెం ఆఫ్ రోడ్ అయితే చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఫోటో, ఇప్పుడు రాజు ఎక్కడైతే ఫోటోలు దిగుతుందో అక్కడ నేను కొన్ని దిగిన, చాలా బాగా వచ్చినాయి. దింపింది అక్కడ మహేష్ బ్రో అండ్ ఇక్కడ అలోక్ బ్రో. వాళ్ళిద్దరికి క్రెడిట్స్ ఇచ్చేసుకోండి మీరే. చూడు రే, అసలు మీరు ఏం ఫ్రేమ్ సెట్ చేయని అవసరం లేదు, ఎటు పెట్టినా ఫ్రేమే. ఇప్పుడు కోయిల్ దుంకి రోడ్ కదా బ్రో ఇది? ఇంకెంత మనది? ఇట్ ఈస్ వెరీ అన్టచ్. ఎవరు లేరు, ఏదో మా కోసమే, మా 7 మంది కోసం హైవే వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ప్రైవేట్ గా. ప్లీజ్ రావద్దని చెప్పం, బట్ వచ్చినా మిస్ అవ్వద్దు. కీప్ దిస్ రోడ్ యాజ్ ఇట్ ఈస్, దిస్ వ్యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. కళ్ళజోడు బాగుంది. థ్యాంక్ యూ. నిన్న హెంజర్ నుంచి స్టార్ట్ అయ్యి పుత్తిల్లా పాస్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఉమ్లింగ్లా పాస్కి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసినాక కొంచెం ఆక్సిజన్ తక్కువనే అనిపించింది, బట్ అంత తట్టుకోని విధంగా అయితే ఏం లేకుండే, బట్ చాలా బాగుండే అది. అండ్ ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది, నేను దాని గురించి ఉమ్లింగ్లా పాస్కి 2 సార్లు వెళ్ళిన. సో నాకు కొంచెం అలవాటు అయిపోయింది అనమాట. అండ్ అక్కడ నుంచి మేము వస్తుంటే రిటర్న్ మేము వయా హెండ్ల నుంచి రాలేదు, దుంకి నుంచి వచ్చేసినాం అనమాట. ఆ రోడ్డు మాత్రం మామూలుగా లేదు. అండ్ ఆల్రెడీ మీరు చూసి ఉంటారు, మేము ఫోటోలు కూడా దిగినాము, బాగుంది. అండ్ ప్రజెంట్ మనం న్యూమాకి వచ్చేసినాం అనమాట. వెనకాల కనిపిస్తున్నాయి కదా బైక్స్ మనవి ఇవన్నీ. సో ఇదన్నమాట ఈ వీడియోకి. అండ్ నెక్స్ట్ వీడియోలో మేము ప్యాంగాంగ్లోకి వెళ్ళేది వస్తుందన్నమాట. ప్యాంగాంగ్ వీడియోతో మీ ముందు ఉంటా. సో